హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ అండి. వెయిట్ లాస్ అనేది ఎలా అవ్వచ్చు, ఎంత సింపుల్గా అవ్వచ్చు అనే దాని గురించి నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఎటువంటి డైట్ ప్లాన్ లేకుండా అండ్ ఎటువంటి ఎక్సర్సైజెస్ కూడా లేకుండా మన ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే మనం ఈ డ్రింక్ని తయారు చేసుకొని తాగి వెయిట్ లాస్ అవ్వచ్చండి. మనం మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు అక్కడ మన ఫ్రెండ్స్ మనం చాలా రోజుల తర్వాత చూసారనుకోండి, అప్పుడు ఏమంటారు, హే ఏంటి నువ్వు ఇలా అయిపోయావు, ఒకప్పుడు చాలా బాగుండేదానివి, ఇప్పుడేంటి ఇంత లావు అయిపోయావు అని అంటూ ఉంటారు. అప్పుడు మనకి చాలా గిల్టీ ఫీలింగ్ కలుగుతుందన్నమాట. అప్పుడు చాలా బాధపడతాం. మనం ఎలా అయినా సరే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటాం. చాలామందికి టైం ఉండదు ఇవన్నీ చేయటానికి. సో ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ పిల్లల్ని చూసుకొని బిజీ పనుల్లో ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి టైం ఉండదన్నమాట. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఈ డ్రింక్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఒక 100 గ్రామ్స్ జీలకర్ర తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి సోంపు అండి, అది కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెంతులు 100 గ్రామ్స్. నెక్స్ట్ వాము ఒక 100 గ్రామ్స్ అండి. ఇప్పుడు ఈ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. ఫస్ట్ 100 గ్రామ్స్ జీలకర్ర తీసుకోవాలండి. తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలండి. ఎక్కువ రోస్ట్ చేస్తే అందులో ఉండే న్యూట్రియన్స్ పోతాయండి. సో లైట్గా రోస్ట్ చేసుకుని సరిపోద్ది, ఇలా రోస్ట్ చేసుకుంటే చాలండి. నెక్స్ట్ సోంపు సేమ్ జీలకర్రలాగే. మనకి రెస్టారెంట్లో సోంపు ఎందుకు ఇస్తారండి, తినేది త్వరగా డైజెస్ట్ అవ్వడానికి ఇస్తూ ఉంటారనమాట. సో ఇది కూడా లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మెంతులండి. ఇవి కూడా లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ 100 గ్రామ్స్ వామ్ అండి. దీన్ని కూడా లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 4 ఐటమ్స్ కూడా చల్లారినాక మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పౌడర్ చేసుకుంటే చాలండి, మరీ మెత్తగా అవసరం లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ పట్టే గ్లాస్ కానీ ఇలాంటిది కానీ ఉంటే అందులో ఒక హాట్ వాటర్లో 2 స్పూన్స్ వేసుకొని బ్రష్ చేయగానే ఎర్లీ మార్నింగ్ తాగాలండి. ఇది నేను ట్రై చేసి నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. నార్మల్గా ఒక 50 కేజెస్ 55 కేజెస్ ఉండేవాళ్ళు ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఓన్లీ మార్నింగ్ తాగితే చాలండి. లేదు అంతకన్నా ఎక్కువ బరువు ఉన్నాము అని అంటే నైట్ పడుకునే ముందు కూడా హాట్ వాటర్లో కలుపుకొని తాగితే వెయిట్ లాస్ అవుతారండి ఈజీగా. ఈ డ్రింక్ తాగడం వల్ల ఏంటంటే మనకి మెయిన్గా వెయిట్ లాస్ అవడంతో పాటు మోషన్ ఫ్రీగా అవుతుందండి, అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. నెక్స్ట్ బీపీ షుగర్ కూడా కంట్రోల్లో ఉంచొచ్చండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.